మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా చిత్రం రిలీజ్ దగ్గర పడడంతో ప్రమోషన్ స్పీడ్ పెంచారు. తాజాగా ఈ చిత్రం రెండో ట్రైలర్ రిలీజ్ అయింది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషలో ఈ ట్రైలర్ అందుబాటులో ఉంది. అయితే అదే సమయంలో శంకర్ కాపీరైట్స్ నిమిత్తం కేసు పెడతానంటూ ప్రకటన వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ సినిమా ట్రైలర్లో ఒక ముఖ్యమైన సీన్ వాడేశారు. అది చూసి చాలా బాధేసింది. నా నవలలోని సన్నివేశాలను సినిమాలు, వెబ్ సిరీస్ ఇలా ఏ ఇతర ప్లాట్ఫామ్లోనైనా వినియోగించడం మానుకోండి అనటంతో ఇప్పుడు అందరి దృష్టి దేవరపై వెళ్ళింది. ప్రముఖ దర్శకుడు శంకర్ చాలా సీరియస్ అయ్యి సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇచ్చారు. తాను హక్కులు పొందిన ఒక ప్రముఖ నవలలో సన్నివేశాలను అనుమతి లేకుండా సినిమాల్లో పెట్టారని శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా ప్లాన్ చేయగా అంతకంటే ముందు ట్రైలర్ను ప్రేక్షకుల ముందు తీసుకొచ్చారు. ఈ ట్రైలర్ విడుదలైన కాసేపట్లోనే తమిళ దర్శకుడు శంకర్ చేసిన ట్వీట్ ఒక్కసారిగా చిచ్చు రేపింది. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ట్రైలర్ చూసా, సీన్స్ వాడేశారనటంతో దేవర మీదకే వెళ్ళింది. వెంకటేశ్వరన్ రాసిన ఐకానిక్ తమిళ నవల నవయుగ నాయగన్ వేల్పారి కాపీరైట్స్ నావే. నా అనుమతి లేకుండా అందులోని సన్నివేశాలను కూడా సినిమాల్లో వినియోగించడం చూసి షాక్ అయ్యా. నవలలోని ముఖ్యమైన సీన్ను ఒక లేటెస్ట్ మూవీ ట్రైలర్లో చూసి కలత చెందా. నవలలోని సీన్స్ సినిమాలు, వెబ్ సిరీస్ మరే ఇతర ప్లాట్ఫామ్స్లోనైనా వినియోగించడం మానుకోండి. క్రియేటర్ల హక్కులను గౌరవించండి. కాపీరైట్స్ని ఉల్లంఘించండి, లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఏ సినిమా ట్రైలర్లో నవల ఆధారిత సన్నివేశం ఉందో శంకర్ వెల్లడించలేదు. శంకర్ పెట్టిన ఆ పోస్ట్ చూసిన నెటిజన్లు ఇంతకీ నవలను కాపీ కొట్టిన సినిమా ట్రైలర్ ఏదో క్లారిటీగా చెప్పి ఉండాల్సిందని కామెంట్లు చేస్తున్నారు. దేవరను అనవసరంగా బ్లేమ్ చేస్తూ యాంటీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారంటూ ఎన్టీఆర్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు నెటిజన్లు అయితే శంకర్ చేసిన ట్వీట్ కంగువా మూవీ గురించి అయ్యే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు. కానీ కంగువా ట్రైలర్ ఇంకా విడుదల కాలేదు. కేవలం టీజర్ మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో దేవర గురించే శంకర్ ట్వీట్ చేశారంటున్నారు నెటిజన్స్. అయితే శంకర్ స్వయంగా క్లారిటీ ఇస్తే తప్పితే ఈ చిచ్చు ఆగదు. శంకర్ సూపర్ హిట్ మూవీ భారతీయుడుకు సీక్వెల్గా తెరకెక్కించిన భారతీయుడు 2తో ఫ్లాప్ మూటగట్టుకున్నాడు. శంకర్ ప్రస్తుతం గేమ్ చేంజర్ పనుల్లో బిజీగా ఉన్నాడు. రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం ఇది. పొలిటికల్ యాక్షన్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయిక, శ్రీకాంత్, అంజలి, నవీన్ చంద్ర, ఎస్జే సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. క్రిస్మస్ సందర్భంగా సినిమా డిసెంబర్లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర విషయానికి వస్తే రీసెంట్గా ముంబై వేదికగా ట్రైలర్ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, ఎన్టీఆర్, జాన్వీ కపూర్, కొరటాల శివ పాల్గొన్నారు. పాన్ ఇండియా రేంజ్లో ట్రైలర్కు మంచి మార్కులే పడ్డాయి. ఓవర్సీస్లో కూడా దేవరా క్రేజ్ ఏమాత్రం తగ్గటం లేదు. తాజాగా దేవరా నుంచి రెండో ట్రైలర్ విడుదలైంది. కొరటాల శివ డైరెక్షన్లో భారీ బడ్జెట్తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27 విడుదల కానున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ ఆశలు ఉన్నాయి. దేవరా చిత్రాన్ని భారీ బడ్జెట్తో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నందమూరి కళ్యాణరామ్ సమర్పకులు. ఎన్టీఆర్కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్గా చేస్తున్నారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంతప్పటి నుంచి చూస్తుండగా